ముఖ్యంగా పాత్రికేయ అన్నదానములు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం దరికెన్పాడు గ్రామం గురించి జరిగిన సంఘటన గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కదిలింది. అసలు ఏం జరిగిందంటే, దరికెన్పాడు నివాసి అయినా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అదే గ్రామం చెందిన కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతని దగ్గర ఈయన ఒక ట్రాక్టర్ డ్రైవర్ కింద వర్క్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఆర్థిక ఇబ్బందులు జరిగినాయి. అదేవిధంగా లక్ష్మీనాయుడు భార్య ఎవరైతే ఉన్నారో అతని మీద ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ లైంగిక వేధింపులు, అలాగే వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు. అక్కడ ఇద్దరికి గొడవ మొదలైంది. లక్ష్మీనాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సదరు స్టేషన్ సిఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు ఇద్దరు పిలిచారు, ఇది కరెక్ట్ కాదు అనేసి సర్ది చెప్పి పంపించారు. అయినా సరే ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే, అక్టోబర్ 2 దసరా పండుగ రోజున తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళ తమ్ముడు పవన్, వాళ్ళ తమ్ముడు భార్గవ్ బైక్ మీద వెళ్తున్నారు. ఈ సైకోగడు ఏం చేశాడంటే, ఇతనికి ఒక ఫార్చునర్ కారు ఉండి దాంతో బలవంతంగా ఆ వెహికల్ ని ఎవరైతే వెళ్తున్నారో బైక్ ని ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టినాక లక్ష్మీనాయుడు పడిపోయినాక అతని మీద 3 రౌండ్లు తొక్కి 3 రౌండ్లు తొక్కించడానికి చనిపోయాడు. అదేవిధంగా భార్గవ్, పవన్ వీళ్ళిద్దరిని రాడ్తో తీసి కలిపి కొట్టాడు. వీళ్ళు కూడా చంపబోతుంటే పక్కన రైతులు పొలాల్లో ఉన్న రైతులను పరిగెత్తి రావడం వల్ల వీడు పారిపోయాడు. ఇది జరిగిన సంగతి. ఈ లోపల ఏంటంటే, మేము 18వ తారీఖున రాధారంగ రాయల్ అసోసియేషన్ దగ్గర మేము ఎవరైతే బాధ్యతలు ఉదయ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శడానికి వెళ్ళాం. పవన్, భార్గవ్ని అడిగాం, అసలు ఏంట్రా బాబు పరిస్థితి అంటే, మా వదిన్ని ఉండి బలవంతంగా వాడు ఏడిపిస్తున్నాడు. రెండోది వంగవీటి మోహన్ రంగా గారి బొమ్మ బైక్ మీద పెట్టుకున్నాడంట. వినాయక చవితి రోజున రంగా గారి సాంగ్ ఏముంటే అక్కడి నుంచి గొడవ మొదలైందని చెప్పాడు. ఈ రకంగా సమస్య వాళ్ళిద్దరిని మేము చూసినాక చెల్లించిపోయాం. ఎలాగైనా సరే సమస్య తెలుసుకుని వెళ్తే టీడీపీ కార్యాలయంలో ఆ రోజు రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు జనవాణిలో ఉన్నారని చెప్పి తెలిసింది. మేము హుటాహుటిన మొత్తం అందరం కలిసి జనవాణికి వెళ్ళాం. ముఖ్యమంత్రి గారిని కలిసాం, విన్నవించాం. సార్, ఇది మీ నోటీసులో లేకోకుండా మీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అక్టోబర్ 2 తారీఖున జరిగింది, 14వ తారీఖు వరకు కనీసం బయట ప్రపంచానికి ఏమీ తెలియకుండా లోకల్ స్టేషన్ ఎస్ఐకి, సిఐకి దీన్ని యాక్సిడెంట్ కేసు కింద కన్వర్ట్ చేయమన్నారు సార్ అని చెప్పాం. సార్, కాపునీలు అంత అన్యాయంగా చంపేస్తున్నారు సార్ అని చెప్తే ఆయన వెంటనే పక్కన ఉన్న పిఎస్ని పిలిచి ఇది ఫైల్ అర్జెంట్గా నా టేబుల్ మీద ఎమర్జెన్సీ అని పెట్టడం జరిగింది. సరే మేము ఇచ్చాము. ఇచ్చినాక మేమేమనుకున్నామంటే, సరే ముఖ్యమంత్రి గారు చెప్పాం కదా 2 రోజులకో 3 రోజులకు దివాళీ పండుగ ముందుగా త్వరలో స్పందిస్తారేమో అనుకున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సార్ యావత్ కాపు జాతి అంతా సార్ ధన్యవాదాలు చెప్తున్నారు సార్. ఆ రోజు నైట్గా హోంమంత్రి గారిని పిలిచి కమిటీ వేసి మరుసటి రోజు ఆ కుటుంబానికి చెప్పి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అండగా ఉంటారని చెప్పారు. కాబట్టి సార్ మీకు యావత్ మా కాపు జాతి అంతా ధన్యవాదాలు సార్. అందుకే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో చాలా మంది మా కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటారు. ఏమయ్యా ఆంబోతు రాంబాబు, మీకు తెలిసి ఉంటుంది ఊళ్ళల్లో ఆంబోత్ అని చెప్పి స్టాంప్ వేసి వదిలేస్తాం. అలాగే ఇలా కాపు జాతిలో ఆ పేరు నాని కానీ వీడిని ఒక ఆంబోత్ అని చెప్పేసి స్టాంప్ వేసి వదిలేసాం. దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే స్థాయి కాదు. ఆయన ఒక జనసేన అధినేత, అన్ని కులాల కలయిక జనసేన. దయచేసి కాపు ముద్ర మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీద వేయకండి. రెండోది ఏంటంటే సబ్జెక్ట్ ఏంటి, రెండోది ఏంటంటే కాపుల్లో ఐక్యత లేదు, ఐక్యత అని చెప్పి ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నారు. కాపుల్లో ఐక్యత ఏంటంటే 1989లో చూపించాం, 2024లో చూపించాం. సార్, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇలాంటి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు, ఇలాంటి తిరుమల శెట్టి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ప్రతి నెల్లూరులోనే కాదు సార్, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో కూడా ఇలాంటి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ దాని వల్ల మా వాళ్ళు బలవుతున్నారు సార్. దయచేసి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడుతున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి శిక్ష ఏ విధంగా ఉండాలంటే, మళ్ళీ ఇంకోసారి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి లాంటి వాళ్ళు కాపులు వేసి కన్నెత్తి చూస్తే ఏమవుద్దో శిక్ష అంత బలవంతంగా ఉండాలి సార్. అదే మేము కోరుకుంటున్నాం సార్. ఇది చేసి పెట్టండి, మేము గుండెల్లో పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా కాపులు వర్సెస్ కూటమి, కాపులు వర్సెస్ కూటమి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు. కాపులు ఎప్పుడు కూటమితోనే ఉంటాం. దయచేసి పార్టీలు పరంగా ఎత్తట్లేదు. ఇప్పుడు మా ఊరు కొంతమంది సన్యాసి మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు లోపలైతే ఒక్కరు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తేనే కదా మీరు అందరూ ఈరోజు మీ చీట్న చినిగిపోయినాయి.
దయచేసి ఎవరు కాపులు కూడా ఇప్పుడైతే ఎవరైతే స్పందించారో ఇదే ఐక్యతతోటి వెళ్దాం. మనకి ఏం కావాలన్నా సరే అడిగి సాధించుకుందాం. అంతేగాని ఆ చేయట్లేదని గవర్నమెంట్ మాత్రం నిర్ణయించండి ప్లీజ్.